హాయ్, వెల్కమ్ టు డేకా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ప్రోమో 2 ఈరోజు అయితే వచ్చేసింది. బిగ్ బాస్లో ఎలా ఉందంటే డిచ్కు 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 డచ్. ఎవరి గురించి అయ్యా అంటే మణికంఠ గురించి నేను మాట్లాడుతున్నా. మంచోడో పిచ్చోడో గొప్పోడో మేధావినో సర్వ మేధావినో ఏం అర్థం కావట్లే. ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఇత్తడైపోయి డించక్క అయిపోతున్నాడు. ఉన్న పరువు కూడా పోగొట్టేసుకుంటా ఉన్నాడు. అండ్ మూడో పాయింట్ వచ్చేసి మన పృథ్వీ చేతిలో అడ్డంగా కోపించుకుంటున్నాడు అన్నట్టు. ఎంత కామెడీ పీస్ లాగా తయారైపోతున్నాడు అంటే రోజు రోజుకు అంత కామెడీ పీస్ లాగా అయితే రెడీ అవుతున్నాడు. వాయిస్ ఉంది, అరుస్తున్నాడు, యూజ్లెస్ పాయింట్లన్నీ అడుస్తూ ఉన్నారు. ఇదల్లా ఒక కోణం అయితే, రెండో కోణంలో అయితే కనుక చాలా తెలివిగానే ఉన్నాడు. తనలాగా హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరు కూడా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉన్నాడు మణికంఠ. అది కన్ఫామ్. తన స్ట్రాటజీ మొత్తం కూడా 100% కరెక్ట్. కానీ ఎదుటివాడు తన ఆలోచనలను అట్లనే యాక్సెప్ట్ చెయ్యాలి అనుకోవడంలో కొంచెం ఎక్కడో ఎస్టిమేషన్ మిస్ అవుతుంది మణికంఠకు. అందుకే బిగ్ బాస్ హౌస్లో ఎర్రిపప్ప అవుతున్నాడు మన మణికంఠ. ఇప్పటికైనా గేమ్ మార్చుకుంటే, లేదు ఈ సాటర్డేనో సండే రోజు నాగార్జున గారు వచ్చి మళ్ళీ ఒకసారి వార్నింగ్ ఇస్తే గనక అప్పుడైనా మానుకుంటాడు. ఎన్నిసార్లు చెప్తాడు నేను మాట్లాడను, నా పనే నేను చేసుకుంటా అంటాడు. మళ్ళీ అదే పనే చేసుకుంటా ఉంటాడు. నిన్న కూడా ఎస్మి చేతిలో దారుణంగా తిడిపించుకున్నాడు అన్నట్టు. నువ్వు మొగాడివేనా అన్నటువంటి ఒక జెండర్ మీద కామెంట్ వచ్చేలాగా తన యాటిట్యూడ్ వల్ల చేసుకున్నాడు అని అనుకోవచ్చు గైస్. సో ఈ ప్రోమోలో యాజిటీస్గా ఎవరేం మాట్లాడుకున్నారు, ఎంత అగ్రెసివ్గా మాట్లాడుకున్నారు అన్నటువంటిది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అన్నాడు. సో ఇక్కడ మొత్తం ఏంటి అంటే కనుక బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా పుల్లలు పెడతా ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టి చూసే వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. కానీ కొంచెం బిగ్ బాస్ మీద అటు ఇటు ఒపీనియన్లు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. ఒక సైడే కొంచెము ఎనర్జీ ఇస్తున్నాడేమో అన్నటువంటిది వస్తుంది. అంటే శక్తి టీంకి కొంచెం ఫేవర్ చేస్తున్నాడేమో అన్నటువంటిది వస్తుంది. సో నిన్నైతే అంటే ఓడిపోయినారు కాబట్టి అక్కడి నుంచి ఒకరిని పీకేయడంలో తప్పే లేదు అనుకోవచ్చు. సో ఈరోజు ఏం జరిగింది అంటే కనుక నాకు తెలిసి మేబీ ప్రోమోలో ఒక టాస్క్లో అక్కడ పృథ్వీ విన్ అయింటాడు. సో ఇప్పుడు కాంతార క్లాన్ నుంచి ఒకరిని పీకేయాలని శక్తి టీంకి అయితే చెప్పడం జరుగుతుంది. శక్తి టీంలో నుంచి ఇంకా ఆబ్వియస్లీ ఎవరున్నారు, మనోడు నిఖిల్ వేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా నబీల్ అని చెప్పేస్తాడు. ఏం చేసేది లేక నబీల్ స్మైల్ ఇచ్చుకుంటూ నిలబడేస్తాడు. సో ఎందుకు స్మైల్ ఇస్తాడు అంటే కనుక ఇంకా వాళ్ళు నన్ను తప్ప వేరే వాళ్ళు చూజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే కాంతార టీంలో ఉన్నటువంటి వాళ్ళ ఏకైక మొగాడు నబీలే. ఉన్న ఆదిత్య ఓంకి అంత లేదు. అంటే గేమ్లలో ఆడి గెలిచి ముందుకు తీసుకుపోదాము అంటే ఉంటుంది. కానీ పెద్దోడు కదా, ఎదుటి వాళ్ళతోటి మిస్లీడ్ చేసి గేమ్ ఆడలేడు కాబట్టి అక్కడ ఆదిత్యం వల్ల ఏం కాదు. సో ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్ నబిల్ కాబట్టి డైరెక్ట్గా సోనియా అండ్ వాళ్ళు బాగా గిచ్చుకు బాగా మాట్లాడుకొని నబిల్ని అయితే లేపేసినారు అక్కడి నుంచి. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే కనుక నబిల్ మీరు ఛాలెంజ్లో పాల్గొనడానికి వీలు లేదు అని చెప్పేస్తారు. దాంతో స్మైల్ ఇచ్చుకుంటూనే ఉంటారు. ఈ మధ్యలో విష్ణుప్రియ లేస్తుంది. అబ్బా డిచ్చాక ఇది ఇక్కడ ట్విస్టులు భలే ఉంటాయండి. విష్ణుప్రియ లేచి నిఖిల్ 2 షేడ్స్ నీలో ఉన్నాయి, నిఖిల్ 2 షేడ్స్ పర్సన్ ఐ నెవర్ సీన్ అన్నటువంటిది గట్టిగా కేకలు వేసుకుంటూ చెప్పేస్తూ ఉంటుందండి. ఎందుకంటే కనుక కరెక్టే, అమ్మాయి అన్నది వేరే వాళ్ళని తీసేయచ్చు. బట్ వాళ్ళకి ఏంట్రా అంటే కనుక అంటే మాకు ఎక్కువ పోటీ ఇచ్చే వాళ్ళని తీసేస్తే వాళ్ళు బాగుంటుంది అన్నటువంటిది నిఖిల్ ఆలోచన. ఇక్కడ మధ్యలో ప్రేరణ అడుగుతుంది అన్నట్టు. ఏమని అడుగుతుంది నాకు తెలిసి యస్మిన్ అడుగుతూ ఉంటుంది. ఏమని, మీరు మనీని ఎందుకు తీసివేసినారు అన్నటువంటిది. మంచి కంటెస్టెంటే కదా, బాగా ఆడతాడు కదా, ఎందుకు తీసేసినారు అని చెప్తే కనుక మధ్యలో సోనియా కల్పించుకొని మనీనే సాక్రిఫై చేసుకున్నాడు ఓన్గా. మీరు ఆడండి బాగా, నేనే తీసేస్తాను అన్నటువంటిది చెప్పేస్తాడు. మధ్యలో మనీ నో అన్నట్టు ఉన్నాడు. మనకైతే క్లియర్ కట్గా కనపడలేదు. ఇంకా ఉంటా చూడి ఆడు నో అనడమో. ఇక్కడ మన యస్మి
నో ఏంట్రా, నో ఏంటి, అట్లా బిహేవ్ చెయ్యకు, అట్లాంటి నెగిటివ్ క్రియేట్ చేయకు అంటే నీకై నువ్వు సాక్రిఫైస్ చేసుకున్నావు, కానీ ఇప్పుడు నో అని ఎందుకంటున్నావు, నో అననే అనకు అన్నటువంటిది చెప్తా ఉంటుంది అన్నట్టు. యస్మి పృథ్వీ ఇంకా మనోడు ఇంకా అంటే పాయింట్ దొరకడమే లేటు పృథ్వీకి. పృథ్వీ తగులుకున్నాడు, ఏమని తగులుకున్నాడు, అక్కడ నువ్వు అబద్ధం చెప్పావు, నో నో అని ఎందుకు చెప్తున్నావు అన్నటువంటిది మన మణికంఠ మీదికైతే వెళ్ళినాడు. సో మణి తప్పు చేసినా ఒప్పుకుంటా, కానీ అన్నిట్లలో నేను తప్పు చేసినా అంటే ఒప్పుకోను అన్నటువంటిది. ఇదే నోటిదూల. నోటిదూల అంటే ఇదే. వాళ్ళ అంటే అక్కడ డిస్కషన్ చేసుకునే పాయింట్ ఒకటి, దానికి తగ్గట్టు మాత్రమే ఆన్సర్ రావాలి. వాళ్ళు అడుగుతున్నది మనీని మీరు ఎందుకు తీసేసినారు అంటే తనే ఓన్గా సాక్రిఫైస్ చేసుకున్నాను అన్న విషయాన్ని మాత్రమే మనకి బయటికి అయితే చెప్పినాడు. కానీ ఇక్కడ మనోడు డిఫైన్ చేసుకోవడంలో గజిబిజి గందరగోళానికైతే అక్కడ చేసేసినాడు అన్నట్టు. అండ్ సోనియా కూడా అక్కడ అడ్జస్ట్ ఉంది, చేసేసినవన్నీ చేసేసి తప్పులు చేసేసి మళ్ళీ నన్ను అనకు అంటే కనుక నేను అంట బరాబర్ అంట, అంతే మీద పడ్డారన్న అంటే చాలా ఘోరంగా ఉంటది. నబీల్ వచ్చేసి ఇంకా చాలా సీరియస్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే బోలిగీలు ఏం కడుకుండ్రి, వాళ్ళకి పని చెప్పండి అంటాడు. సో ఏంటంటే వీళ్ళు చీఫ్ సైడ్ ఉంది కదా, వాళ్ళకే పనులు పెట్టండి అన్నటువంటి విషయాన్ని అయితే కనుక చెప్తా ఉంటాడు. ప్రేరణ వచ్చేసి దే ఆర్ చిల్లర్ ఫెలోస్ అంటది, అంటే వాళ్ళు చిల్లర్గా బిహేవ్ చేస్తున్నారు అన్నటువంటిది చెప్తా ఉంటది. సో మళ్ళా మనీ మాట్లాడుతూ ఉంటాడు, ఇట్స్ నాట్ సాక్రిఫై అన్నటువంటిది మాట్లాడుతూ ఉంటాడు. సోనియా ఇమ్మీడియట్ గా తీసుకొని ఏమంటదంటే ఇట్స్ నాట్ సాక్రిఫై, ఇట్ ఈస్ యాక్టింగ్ అంటది. అంతే, ఆ పిల్లకి నోటికి ఏది వస్తే కనుక అది. నిజానికి మనీ అక్కడ సాక్రిఫైస్ చేసుకున్నాడు, ఆ విషయాన్ని ఒప్పుకుంటే గొప్పోడైపోయాడు. కానీ ఇక్కడ దాన్ని ఏ విధంగా వాదించాలో అర్థం కాక ఇట్స్ నాట్ సాక్రిఫై, అది ఇట్స్ నాట్ సాక్రిఫై, ఆ గేమ్ వరకు అక్కడికి మాత్రమే అక్కడ చేసినాడు. దాన్ని వీళ్ళందరూ కలిసి పెద్ద చేసేసరికి మనోడికి మెడల్ ఎక్కింది. సో ప్రేరణ మనీ గురించి చెప్తా ఉంది అన్నాడు, పాపం నలుగురు కలిసి వాడి మీద ఎక్కుతున్నాడు, వాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నటువంటిది అయితే క్లియర్ కట్ గా చెప్పి ఒక సింపతిని అయితే క్రియేట్ చేస్తూ ఉంటది. సో మధ్యలో సోనియా మాట్లాడు, వాడు చెప్పాడు కదా మనందరికి 2 ఫేసెస్ అంటున్నాడు, అంటే వాడి వల్లనే మనందరికి కూడా 2 ఫేసెస్ లాగా మనం వేరే వాళ్ళకి కనపడతా ఉన్నాము, మొత్తం మనీనే చేసినాడు అన్నటువంటిది అయితే క్లియర్ గా చెప్తా ఉంటుంది. దెన్ మనీ ఐ డోంట్ ఓపెన్ మై మౌత్, ఇక ఏం మాట్లాడరు నేను అంతే అన్నటువంటిది గట్టిగా అరిసి ఏడ్చుకున్నంత పని చేస్తూ ఉంటాడు. అంత చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడో అర్థమే అవ్వట్లేదు. సోనియా ఓకే మాట్లాడకు అన్నటువంటిది పెడుతుంది. సీత ఇది ఏందో నాకేం అర్థం కావట్లేదు గేమ్. యాక్చువల్లీ మనము వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళు ఆపడానికి మనం ఫైటింగ్ చేసుకుంటున్నాం, కానీ ఇక్కడ ఏంద్రా బాబు అంటే కనుక క్లాన్ టు క్లాన్ ఫైటింగ్ చేసుకున్నట్టు ఉంది అన్నటువంటిది అయితే కనుక నడుస్తూ ఉంది. మనోడేమో మనీ ఇంకా చాలా దూరం వెళ్ళిపోయి మెడలోంచి మైక్ తీసి పక్కన వాడేసి ఏడ్చుకుంటూ టక్క పోతుంది. వై మణికంఠ దట్ మచ్ ఆఫ్ ఎమోషనల్ అన్నది చూస్తున్న కొన్ని కోట్ల ప్రజలకు ఎవడి కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకు అర్థమవుతుంది? ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి క్యారెక్టర్ను లోపలికి తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే కనుక అదే మనకు కనపడుతుంది. సో ఓకే గాయ్స్, ఇది ప్రోమో 2 అన్నట్టు చాలా రసవత్తరంగా తక్కువ టైంలోనే మన ఎడిటర్, బిగ్ బాస్ ఎడిటర్ బాగా కంటెంట్ అయితే ఇచ్చినాడు. ఎవరైతే రివ్యూ చెప్తున్నారో వాళ్ళ కోసము థ్యాంక్ యూ బిగ్ బాస్ ఎడిటర్, థ్యాంక్ యూ.